చెప్పు. పేరు ఏం జరిగింది? వరకట్నం ద్వారా వచ్చింది సార్ భూమి. నాకు వరకట్నం ద్వారా వచ్చింది. మా మామ ఇచ్చారనమాట. మా అమ్మగారు పెద్ద వయసు అనేసి మా అమ్మగారు మీకు చేయించాను అనమాట పట్టా. దొంగతనం వచ్చేసి పట్టా చేయించుకుంటూ మొన్న పెళ్లి పోయినాం సార్. పెళ్లి పోయిన తర్వాత దొంగతనం వచ్చి పట్టా చేయించుకున్నాం. 2 నెలలు తిరుగుతున్నాం సార్. స్థానిక ఎమ్మెల్యే గారు అడిగారు ఎంఆర్ఓ గారిని, అట్లట్లేదు సార్ ఈయన కొడుకు కదా, ఆయన పెద్ద కొడుకు మరి వాడు కూడా తెలియదు కదా, వాడి ఇంటి పేరు వేరున్నా కూడా దొంగతనంగా ఒరిజినల్ పాస్బుక్ మా దగ్గర ఉంది సార్. ఒరిజినల్ పాస్బుక్ మా దగ్గర ఉండగానే దొంగతనంగా వచ్చి పట్టా చేయించుకున్నారు సార్. ఇది జరిగింది సార్ విషయం. ఇక మధ్య సీమితం బాగాలేదు. అన్ని హాస్పిటల్ హైదరాబాద్లో అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో బ్రెయిన్లో గడ్డు ఉంది సార్. మేము అదయాదులుగా చూసుకొని తీసుకొచ్చి దొంగతనంగా తీసుకొచ్చి పట్టా చేయించుకోండి సార్ దొంగతనంగా. ఇప్పుడు అడుగుతామంటే రావట్లేదు, ఏం చేయట్లేదు, మీరు ఏం చేసుకోండి. కేసీఆర్ కూడా నన్ను ఏం చేయలేడు. కేసీఆర్ కూడా బదనాలు చేస్తుంది సార్. నన్ను రావట్లేదు, నన్ను చేసుకుని భయపడంతో గురి చేస్తుంది సార్ మమ్మల్ని. మాకు న్యాయం చేయాలి సార్. మా ఊరు కల్పించి మాకు న్యాయం చేయాలనేసి వచ్చింది సార్ భూమి. మా నాన్నగారు విడిచిపెట్టేసి 40 సంవత్సరాలు ఉంటుంది సార్. 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మాతోనే పాటు ఉంటుంది అనమాట. పెళ్లి పోయిన దాన్ని అదునుగా చూసుకొని ఇదే అవకాశాన్ని ఇది చేసుకొని బేస్ చేసుకొని దొంగతనంగా పట్టాలి. సంబంధం లేదు సార్. మా కుటుంబంతో దూరంగా ఉంటున్నారు.